నీకు ఎక్కడెక్కడ లోటులు ఉన్నాయో, నీకు ఎక్కడెక్కడ కొరతలు ఉన్నాయో, ఎక్కడెక్కడ నువ్వు బాధపడుతున్నావో, ఎక్కడెక్కడ నువ్వు లోపల కుమిలిపోతున్నావో, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో, చెప్పుకోలేని అవసరతలతో ఒకవేళ నువ్వు సతమతం అవుతూ ఉన్నట్లయితే, నాకు ఈ అవసరత ఉందని ఎవరికైనా చెప్పుకుంటే ఒకవేళ నన్ను చిన్న చూపు చూస్తారేమో అండి. అస్తమానం వెళ్ళి వేరే వారి దగ్గర చెయ్యి అలా చాపనండి. ఊరికే వెళ్ళి వేరే వారి దగ్గర చెయ్యి చాపాలన్నా అది చాలా చిన్నతనంగా ఉంటుంది. నువ్వు మాటి మాటికి వెళ్ళి ఒకవేళ నీ బంధువుల దగ్గర చేయి చాపితే వారికి నీవు చులకన అవుతావేమో. ఇతరుల దగ్గరకు మాటి మాటికి వెళ్ళి చేయి చాపడం ద్వారా వారి దృష్టిలో నీ విలువ తగ్గిపోతుందేమో. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్నిసార్లైనా చేయి చాపచ్చు. హల్లెలూయా. ఒక తండ్రి దగ్గరకు బిడ్డ వెళ్ళి, నాన్న ఇది కావాలి, అమ్మ ఇది కావాలని అడిగితే ఎన్నిసార్లు వస్తావరా అని అడుగుతారా? తల్లి తండ్రి ఎప్పుడు అడగరే. నీ ప్రతి అవసరత మేము తీరుస్తాం అంతే. తల్లిదండ్రులు వారి బాధ్యతగా తీసుకుంటారు. దే టేక్ ఇట్ యాజ్ అ జాయ్, అ రెస్పాన్సిబిలిటీ అండ్ అ ప్రివిలేజ్. దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి, ప్రభా ఈ అవసరత అంటే ఇంకెన్నిసార్లు వస్తావు, ఇంకెన్నిసార్లు తీర్చాలని ఎప్పుడు ఆయన కోపగించుకోడు, గద్దించడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం, ఎవనికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును, ఆయన ఎవనిని గద్దింపక. ఐ రియలీ లైక్ దట్ వర్డ్. దేవుడు ఎవరిని గద్దించడానికి. ఎన్నిసార్లు అడగాలి? ఎన్నిసార్లు అడుగుతున్నావు జ్ఞానం? ఎంత తెలివిచ్చినా నువ్వు తెలివి తక్కువగానే ఉంటున్నావేంటి? దేవుడు గద్దించడంటండి, కానీ ధారాళంగా ఇస్తాడంట. ఇక్కడ జ్ఞానం గురించి వ్రాయబడింది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ విజ్డమ్. వాట్ ఎవర్ యూ నీడ్ టుడే, ఈరోజు నీకేం కావాలో శ్రేష్టమైన ప్రతి ఇది, సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. హీ విల్ మీట్ యువర్ నీడ్స్.